తెలుగు ఇండస్ట్రీకి 4 మూల స్తంభాలు అంటా ఉంటారు. అంటే చిరంజీవి గారు కానీ, నాగార్జున గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, వెంకటేష్ గారు, ఈ 4 మెయిన్ అంటారు కదా. సో అందులో మీరు ఇద్దరితో ఆల్రెడీ యాక్ట్ చేసేసారు, బాలకృష్ణ గారితో అలాగే చిరంజీవి గారితో యాక్ట్ చేశారు. అంత పెద్ద స్టార్స్ తో యాక్ట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇంట్లో ఏమన్నారు? చిరంజీవి గారు కానీ, బాలయ్య బాబు గారు కానీ, అంటే నేను వర్క్ చేసిన ఇద్దరు వాళ్ళ అంటే పెద్ద స్టార్స్ లాగా ఏ రోజు చూపిలా, చాలా సింపుల్ గా, చాలా సింప్లిసిటీ మెయింటైన్ చేస్తారు. చిరంజీవి గారు తో గాడ్ ఫాదర్ చేశాను, బాలయ్య బాబు గారితో డాకు మహారాజ్ చేశాను. ఇద్దరు కూడా చాలా బాగా చూసుకున్నారు. సెట్ లో ఎప్పుడు ఒక నార్మల్ అట్మాస్ఫియరే ఉండేది తప్పితే చిరంజీవి గారు అంటే అలాగా అందరు భయపడి అంటే సార్ ఉన్నారు అంటే ఇంకా ఇంకా పాజిటివిటీ పెరిగేది. హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ అస్. బాలయ్య బాబు కూడా అంతే, ఆయన అయితే ఇంకా డిఫరెంట్, అంటే ఎక్స్ట్రీమ్లీ మనం వీడియోస్లో చూసేది వేరు, ఆయన గురించి తెలిసింది వేరు, ఆయన గురించి అనుకునేది వేరు. ఆయనతో ఇలా లైవ్ లో మాట్లాడితే యూ విల్ స్టార్ట్ లవ్వింగ్ హిమ్. ఆయన పర్సనాలిటీ అంతా బాగుంటుంది. హీఈస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఓకే. సో ఇద్దరు గాడ్స్ లాగా, గుడ్ పీపుల్. భయపడ్డారా ఫస్ట్ మాట్లాడటానికి? నేను బాలయ్య బాబు గారితో మాట్లాడడానికి కొంచెం భయపడ్డాను, కానీ హీ స్వీట్. చిరంజీవి గారు అయితే సార్ ముందు ఒక్కసారి ఏదో మన బిగ్ బాస్ అప్పుడు వచ్చారు కాబట్టి కొంచెం ఉంది, బట్ దెన్ వర్క్ చేస్తున్న కొద్దీ యాక్చువల్లీ దగ్గర నుంచి కొంతమందిని కలిసిన తర్వాత వాళ్ళు ఇంకా ఇంకా నచ్చుతారనమాట. మనం దూరం నుంచి ఓకే ఇన్స్పిరేషన్ అవ్వచ్చు, ఫ్యాన్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, కానీ ఓకే ఇలా ఉంటారా, ఇలా ఉండాలా అని వాళ్ళు మనకి నేర్పిస్తుంటే ఇంకా బాగుంటుంది.